ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. మనం ప్రతిరోజు కూడా ఒక గ్రేట్ మాస్టర్ గారిని కలుసుకుంటున్నాం కదా. ఈ రోజు మన ముందుకు వచ్చిన మాస్టర్ గారి పేరు రత్నకుమారి మేడం. కాకినాడ నుంచి వచ్చారు. ఈవిడ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో ఉంటూ తర్వాత 2016లో డైరెక్ట్ పత్రి శారదవుతేనే ధ్యాన పరిచయం జరిగింది హాస్టల్ నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యాన మార్గంలో ఉంటూ తను నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ తెలిసేలాగా చాలా చక్కనైన భాషలో సులువుగా అందరికీ తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి ప్రేమను పంచుతూ ప్రేమను తీసుకుంటూ ప్రతిరోజు కూడా ధ్యానంతోనే జీవితం మొదలుపెట్టి ధ్యానంతోనే రోజు మొత్తం కంప్లీట్ చేస్తారు. అటువంటి గ్రేట్ మాస్టర్ గారు మన దగ్గరికి వచ్చారు. వెల్కమ్ మేడం, వెల్కమ్. వెల్కమ్ టు సెక్షన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సమస్యగా తయారైంది. చెప్పిన మాట వినడం లేదని, చదవడం లేదని, అల్లరి ఎక్కువగా చేస్తున్నాడని, సినిమాలు టీవీలు ప్రపంచం అయ్యాయని ఇలా రకరకాలుగా చెప్తూ పిల్లలను పెంచడానికి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు. ఇలా పిల్లలతో ఇబ్బందులు పడలేక చిన్నతనం నుంచే హాస్టల్స్ కు పంపించి వారికి ప్రేమానురాగాలను దూరం చేస్తున్నారు. అంతేకాని అసలు పిల్లల మాట వినకపోవడానికి కారణం ఏమిటి? టీవీల పట్ల, సినిమాల పట్ల వ్యామోహం పెరగడానికి కారణం ఏమిటి? ఎక్కడ లోపం ఉంది అని ఆలోచించే తల్లిదండ్రులు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? మీరే ఆలోచించండి. సైన్స్ వ్యామోహంలో పడిన సమాజం, కంప్యూటర్ యుగంలో ఉన్న సమాజం పిల్లలకు కంప్యూటర్లను ఆట వస్తువులుగా కొని ఇస్తున్నారు. వాటి ముందు కూర్చుని పిల్లలు రకరకాలుగా ఆటలతో మానసిక ఒత్తిడి పెంచుకుని పిచ్చెక్కి బ్రెయిన్ హెమరేజన్తో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇటీవలే రష్యాలో 12 సంవత్సరాల బాలుడు కంప్యూటర్ గేమ్స్ లో పిచ్చెక్కి చనిపోయాడని వార్త కూడా వినడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలనంటే మనం కనగలం గాని వారి రాతను మనం కనగలమా అంటూ ఉదాసీనంగా వదిలేయడమేనా, లేక దానికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందా? తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని కనుగొనవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పిల్లలు ఇలా తయారు కావడానికి మూల కారణం వారిని కన్న తల్లిదండ్రులు. మరి సామాజిక పరిస్థితులు అయితే సామాజిక పరిస్థితులను మార్చే వ్యక్తి తల్లిదండ్రులుగా మనకు లేనప్పటికీ మనం మారే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంది. ప్రస్తుత సామాజిక పరిస్థితులకు పిల్లలను దూరంగా ఉంచడం కొరకు ముందు ఇంటి వాతావరణంలో మార్పులు చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకొరకై తల్లిదండ్రులు కూడా పిల్లల ఆనందమయ జీవితం కోసం, వారి బంగారు భవిష్యత్తుకు, సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదగడానికి, దేశం గర్వించే విధంగా మీ బిడ్డ ఎదగడానికి, తరతరాలు మీ పేరు చెప్పుకునేలా మీ బిడ్డలు ఎదగడానికి తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మీరే ప్రత్యక్ష దైవాలుగా ఉండాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రి వారి పెంపకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు మీకు ఈ చిన్న పుస్తక రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మీకోసం, మీ పిల్లల కోసం తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఒకరినొకరు చులకన చేసుకోవడమే వారి బాల్యానికి వారిచ్చే గొప్ప బహుమతి. పిల్లల ముందు నిరంతరం కలహించుకునే తల్లిదండ్రులు పిల్లల్లో విపరీతమైన అభద్రతా భావాన్ని పెంచుతారు అన్నది కాదనలేని సత్యం. కనీసం వారి కోసమైనా తమ ప్రవర్తన మార్చుకోవాలి. నేటి సమాజంలో పిల్లలే పెద్దలకు గొప్ప ఆస్తి. అందుకే వారితో రోజు కనీసం గంట సేపైనా గడుపుతూ వారి ప్రవర్తన గమనిస్తూ ఫ్రెండ్స్ లాగా సలహాలిస్తూ ఉండాలి.
ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులిద్దరూ సంపాదన పరులైనారు. పిల్లలతో గడిపే టైమే లేదంటున్నారు. పైగా తండ్రి పరిస్థితి మరీ దారుణం. రాత్రి ఎప్పుడో పొద్దుపోయిన తర్వాత వస్తాడు. ఉదయం పిల్లలు లేచేసరికి ఇంట్లో ఉండరు. ఇటువంటి పరిస్థితి పిల్లల్లో ఒంటరితనాన్ని కలుగజేసి మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. 5 సంవత్సరాల వరకు పిల్లలలో ఆడుతూ, పాడుతూ ప్రేమగా, గారాబంగా చూడాలి. 6-15 సంవత్సరాల వరకు అవసరమైతే దండించాలి. వారి ఉన్నతి కొరకు 15 సంవత్సరాలు దాటిన తరువాత పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఇదే విషయాన్ని వేదాలు కూడా చెబుతున్నాయి. పిల్లలను కనీసం అరగంట సేపు కుదురుగా కూర్చునేటట్లు చూడాలి. అలా ఉంచడం ద్వారా వారిలో స్థిరత్వం పెరిగి చదువుకునేటప్పుడు ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. ఇద్దరు పిల్లలు గనక ఉంటే ఒకరితో ఒకరిని ఎప్పుడూ పోల్చరాదు. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేయరాదు. అలా చూడటం ద్వారా ఒకరిపై మరొకరికి ద్వేషభావం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ సాధారణంగా చిన్నపిల్లలు కాస్త చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. పెద్దవాళ్ళు కొంచెం డల్ గా ఉంటారు. చిన్నవాళ్లను చూపిస్తూ పెద్దవాళ్లను పోల్చుతూ ఉంటారు. ఈ పోలికే పిల్లలు ఇంట్లో కొట్టుకోవడానికి కారణాలు. మీ పిల్లలను పక్కింటి వారి పిల్లలతో ఎప్పుడూ పోల్చవద్దు. అలా పోల్చడం ద్వారా పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అందరితో సరదాగా కలిసి ఉండలేరు. చదువుతో పాటు వారు ఇష్టపడే వేరొక విద్యలో కూడా వారిని ప్రోత్సహించండి. ఇలా చేయడం ద్వారా రెండింటిలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న 9 సంవత్సరాల లోపు పిల్లలలో 70% పిల్లలకు మెదడు సరిగా ఎదగడం లేదు. అందుకు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. చిన్నతనం నుంచే పిల్లలకు మంచి ఆహారం అలవాట్లు, ఆలోచన అందించాలి. చిన్నతనంలో అందించే ఆహారమే వారి పరిపక్వతకు మూల కారణం. మానసిక రోగాలు పెరగడానికి 6 సంవత్సరాల లోపు చేసిన పొరపాట్లే ముఖ్య కారణం. 9 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా ప్రాణాయామము, గాయత్రి మంత్ర జపం, సరస్వతి మంత్రం, మృత్యుంజయ మంత్రం, సూర్య నమస్కారాలు చేయించాలి. వీటి వల్ల శరీర కణాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శ్వాస సమత్వంలో ఉంటుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. శరీరం గట్టిపడుతుంది. అందుకే జపాన్ దేశంలో వీటిని పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. ఆ దేశం అభివృద్ధికి కారణం కూడా ఇదే. ఏదైతే తింటామో అదే ఆలోచిస్తాము. ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తాము. ఆహారమే మహాభాగ్యము అన్నారు. హితబుక్ మితబుక్ రోగరుక్ అన్నారు. అంటే హితమైనది తినాలి, మితంగా తినాలి. ఎటువంటి రోగాలు ఉండవు. అందుకే పిల్లలకు మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం ద్వారా కోపం, చికాకు, ఈర్ష్య, కక్ష, ద్వేష భావాలు పెరిగి చదువులో ఏకాగ్రత తగ్గిపోతుంది. ఆహారంలో సోయా చిక్కుడు, గోధుమ పిండితో చేసిన పిండి వంటలు పిల్లలకు ఇవ్వడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సోయా చిక్కుడులో విటమిన్ బి ఉంటుంది. పిల్లలకు పరీక్షల ముందు శీత పానీయాలు ఎక్కువగా ఇవ్వకూడదు. సాయంత్రం పూట స్వీట్స్ ఇవ్వడం మంచిది కాదు. వీటి వల్ల నిద్ర, మత్తు పెరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రతి చిన్న రుగ్మతకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పిల్లల వైద్య ఖర్చుల నిమిత్తం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చిన్నతనం నుంచే ఖరీదైన శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. తద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గి భవిష్యత్తులో వచ్చే అనేక రకాల రుగ్మతలు నివారణ కాక పిల్లలు బాగా నిర్వీర్యమైపోతున్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా చిన్నతనం నుంచే పౌష్టిక విలువలు కలిగిన కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్లు పిల్లలకు ఎక్కువగా అలవాటు చేయాలి. ఇందుకొరకై తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ప్రస్తుతం
మాంసాహారం ఎక్కువగా కారం మసాలాలతో కలిపి తినడం ద్వారా తల్లిదండ్రులలో కూడా కోపం పెరిగి ఆ కోపంలో పిల్లలను ఎక్కువగా కొడుతున్నారు. అందువల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే గౌరవం లేకుండా పోతుంది. కులం, మతం అనే అభిప్రాయ భేదాలు పిల్లలకు కలిగించవద్దు. అవి కక్షలకు దారి తీస్తాయి. శక్తపరమైన సాహిత్యాన్ని పిల్లలకు ఎదురుగా ఇంటిలో ఉంచవద్దు. అవి చూడడం ద్వారా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. మీ పిల్లలకు ఆర్థిక కొరత రానియవద్దు. అలాగని అధికంగా ఇవ్వవద్దు. కొరత ఉంటే దొంగతనం చేస్తాడు. అధికంగా ఉంటే వ్యసనాలకు బానిస అవుతాడు. మీ పిల్లలు చదువుకునే గదిలో ఎటువంటి సినిమా పోస్టర్లు ఉంచవద్దు. చదువు పూర్తి అయిన తర్వాత పిల్లలు నేరుగా పడుకునేలా చూడాలి. అలా చేయడం ద్వారా చదివిన విషయాలు మెమరీలో ఉంటాయి. మీ పిల్లలు చదువుకునేటప్పుడు తప్పనిసరిగా టీవీ ఆఫ్ చేయాలి. అలాగే పిల్లలు చదువుకునే గదిని ఒక దేవాలయం వలె చూసుకోవాలి. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. చదువుకునే ముందు అగరబత్తి వెలిగించడం, సరస్వతి మంత్రం, గాయత్రి మంత్రం చదివేటట్లుగా ప్రోత్సహించాలి. టీవీలు చూసేటప్పుడు బాధాకరమైన విషయాల కన్నా ఆనందం కలిగించే విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రస్తుతం టీవీలలో నేరాలు, ఘోరాలు వంటి భయంకర సీరియల్స్ చూడటానికి పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. భవిష్యత్తులో పిల్లలు అదే విధంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటివి చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే వారి కాలకృత్యాలు తీర్చుకునే వరకు సుప్రభాతం, భజగోవింద శ్లోకాలు, విష్ణు సహస్రనామం లేదా ఏదైనా ఆధ్యాత్మిక భక్తి పాటలు వినిపించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కనీసం వారి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చునేటట్లు పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల్లో ఆధ్యాత్మిక భావాలు పెరిగేటట్లు, సమాజం పట్ల, తోటి వారి పట్ల సేవాభావంతో మెలిగేటట్లు ప్రోత్సహించాలి. రోజు కనీసం అరగంట సేపైనా ఆనందంగా నవ్వుతూ ఆడుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కలిగించే వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ దూరంగా ఉండేటట్లు ఇతర వ్యాపకాలను పిల్లలకు కలిగించాలి. తల్లిదండ్రులు సాధారణంగా తాము అనుభవించిన కష్టం తమ పిల్లలకు పడకూడదని అనుకుంటారు. అందుకే వారిని అతి గారాబం చేస్తూ ఏ పని చేయనీయకుండా పెంచుతుంటారు. అది ఒక రకంగా పిల్లలను పాడు చేయడమే. వారికి కూడా ఇంటి పనులలోనూ, వ్యాపారాలలోనూ చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిని ప్రోత్సహించాలి. పిల్లలకు తల్లిదండ్రులంటే భక్తి భావన ఏర్పడేటట్లు వారి ప్రవర్తన ఉండాలి. వ్యసనాలు కలిగిన తల్లిదండ్రులను పిల్లలు అసహించుకునేలా అవకాశం ఉంటుంది, లేదా వారి వ్యసనాలు పిల్లలకు వస్తాయి. కుటుంబ సభ్యులంతా అవకాశం ఉన్నంత వరకు ఒకేసారి భోజనం చేసేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇలా ఉండడం ద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలు ఎదురుగా అబద్ధాలు ఆడకూడదు. అది వారిని అబద్ధాలు ఆడడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. ఆడపిల్ల, మగపిల్లాడు ఇద్దరు ఉంటే తల్లిదండ్రులు సాధారణంగా మగపిల్లలను ప్రోత్సహిస్తూ ఆడపిల్లలను నిరుత్సాహపరుస్తారు. అది పిల్లల ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతాయి. మీ పిల్లల స్నేహితులు మీ ఇంటికి వస్తే వారిని తగు రీతిలో గౌరవించండి. అలా చేయడం ద్వారా మీ పిల్లలు కూడా గౌరవించబడతారు. పరీక్షలలో తక్కువ మార్కులు వస్తున్నాయని మీ పిల్లలను నిరుత్సాహపరచవద్దు. తరువాత పరీక్షలకు ప్రోత్సహించండి. కనీసం నెలకొకసారైనా పిల్లలతో ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తూ వాటి గొప్పతనాన్ని వివరించండి. తద్వారా వారిలో భక్తి భావాలు పెరిగి వారిపై వారికి విశ్వాసం కలగడంతో పాటు ఇతరుల పట్ల కూడా విశ్వాసం కలిగి ఉంటారు. పిల్లలకు బట్టలు కొనే విషయంలో గాని, ఇతర విషయాలలో గాని వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అంతేగాక
ఖరీదైన బట్టలకు ప్రోత్సహించకండి. ఆర్థిక అవసరాలను తెలియజేస్తూ సాధారణ దుస్తులకు ప్రోత్సహించండి. తల్లిదండ్రులు ఎక్కువగా ఇంట్లో వస్తువుల పట్ల కార్లు, మోటార్ సైకిళ్లు చూసుకోవడంలోనూ ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు గాని పిల్లల విషయంలో అశ్రద్ధ చేసుకుంటారు. అందుకే పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలైన పెద్దలను గౌరవించడం, బంధువులతో ప్రేమానురాగాలతో ఉండటం, భగవంతుడంటే భక్తిభావం ఏర్పడేటట్లు వారిని ప్రోత్సహించాలి. ఇటువంటి సంస్కృతి ఇప్పుడు తల్లిదండ్రులలోనే పొరబడుతున్నది. ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవ భావంతో ఉండేటట్లు ప్రోత్సహించాలి. ఎందుకంటే యాత్ర నార్యస్తు పూజ్యంతు రమంతే తత్ర దేవతః అన్నారు. స్త్రీలు గౌరవింపబడే చోట దేవతల నివాసం ఉంటుంది, అంటే ఆనందం అక్కడే ఉంటుంది. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు ఒంటరి జీవితాన్ని కోరుకుంటున్నారు. తద్వారా వారి పిల్లలు కూడా ఒంటరితనానికి లోనై అందరిలోనూ కలిసిమెలిసి జీవించలేకపోతున్నారు. అందువల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తూ అన్నదమ్ములు పిల్లలతో, కుటుంబ సభ్యుల పిల్లలతో ఆనందం పంచుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి. పిల్లల్లో పోటీతత్వం పెరిగి ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలను చూసి అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు. తద్వారా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కూడా పిల్లలు దిగజారుతున్నారు. అందువల్ల పిల్లలకు ఇటువంటి విషయాలలో మనోధైర్యం కలిగించే గొప్ప వ్యక్తుల చరిత్రల గురించి వివరించాలి. ఉన్నతంగా ఎదిగిన గొప్ప వ్యక్తుల గురించి స్ఫూర్తి కలిగించే పుస్తకాలు చదివేటట్లు, ముఖ్యంగా స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదివేటట్లు పిల్లలను ప్రోత్సహించాలి. ఎందుకంటే బుక్ ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీ పిల్లలు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్న వాతావరణంలో ఉంటున్నారో గమనిస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ యొక్క వ్యసనాలు మీ పిల్లలను పాడు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తల్లిదండ్రులలో నెగిటివ్ భావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అవి పిల్లలను పాడు చేసే స్థాయికి ఇప్పుడు పెరిగాయి. అటువంటి భావాలు తగ్గించుకొని పాజిటివ్ దృక్పథంతో జీవించే జాగ్రత్తలు తీసుకోవాలి. దాన ధర్మాల గురించి పిల్లలకు తెలియజేస్తూ కనీసం నెలకొకసారైనా పిల్లల ద్వారా అనాథ పిల్లలకు, కుంటి, గ్రుడ్డి వంటి వారికి దానాలు ఇప్పించడం ద్వారా పిల్లలు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పిల్లల్లో నెగిటివ్ భావాలు పెరగడం ద్వారా కనీసం నువ్వు ముఖం కూడా ఉండటం లేదు. ఆ స్థితి నుండి బయటపడటం కోసం రోజు ఆనందంగా నవ్వుకునే కార్యక్రమాలు చూడటం, కొత్త వారితో పరిచయాలు ఏర్పడినప్పుడు చిరునవ్వుతో పలకరించడం వంటివి తెలియజేయాలి. పుట్టినరోజులు, పర్వదినాలలో పిల్లలకు బహుమతులు, బట్టలు కొనడం కన్నా వారి చేసినటువంటి ఒక్కొక్క పనిని గుర్తు చేస్తూ ఒకే రోజు బహుమతులు ఇవ్వాలి. దీనివల్ల పిల్లలలో కష్టపడితే తప్ప ప్రతిఫలం దక్కదు అనే భావనతో కష్టపడడానికి ఇష్టపడతారు. పిల్లలను పార్కులకు, యాత్ర ప్రదేశాలకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల విశిష్టతను, చరిత్రను తెలియజేసి ఇంటికి వచ్చిన తర్వాత వాటి గురించి కథలు రాయించాలి. అలా రాయించడం ద్వారా వాటి గురించి మర్చిపోకుండా ఉంటారు. పిల్లలు ఉదయం తొందరగా లేచేటట్లు, సాయంత్రం తొందరగా పడుకునేటట్లు ప్రోత్సహించాలి. పడుకునేటప్పుడు ఆనందంగా నవ్వుతూ పడుకునే వాతావరణం కల్పించాలి. తద్వారా నిద్ర బాగా పట్టి ఏకాగ్రత పెరుగుతుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలకు ఖరీదైన చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు వంటివి కొంటూ వారిని ఖరీదైన అలవాట్లకు బానిసలను చేస్తున్నారు. ఇందువల్ల వారు ఎదిగిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పిల్లలకు పొదుపు గురించి, దాని వల్ల కలిగే లాభాల గురించి తెలియజేస్తూ చిన్నతనం నుంచే కష్టపడే మనస్తత్వం అలవాటు చేయాలి.
డబ్బును పొదుపు చేసి ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు అలా పొదుపు చేసిన దాని నుంచి సహాయం అందించేటట్లు ప్రోత్సహించండి. పిల్లలలో మానవతా విలువలు పెరిగి ఆర్థిక కొరత లేకుండా జీవించగలుగుతారు. చదువుకునే విషయంలోనూ స్కూలుకు వెళ్లే విషయంలోనూ సమయపాలన ఖచ్చితంగా పాటించేటట్లు చూడాలి. అందువల్ల క్రమశిక్షణ ఏర్పడి జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. స్కూలుకి వెళ్ళేటప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకోవడంలోనూ, షూస్ సాక్స్ శుభ్రంగా ఉంచుకోవడంలోనూ, పరిసరాల పరిశుభ్రతలోనూ ఖచ్చితంగా పాటించేటట్లు చూడండి. ఎటువంటి అంటువ్యాధులు దరిచేరవు. పిల్లలు హాస్టల్స్ లో ఉంటున్నట్లయితే ఉత్తరాల ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తూ నెలకొకసారైనా ఉత్తరాలు రాయండి. అలా చేయడం ద్వారా తల్లిదండ్రులంటే ప్రేమానురాగాలు పెరిగి గౌరవభావంతో చూస్తారు. మీ పిల్లలు సాధించే చిన్న చిన్న విజయాలకు ప్రోత్సాహమిస్తూ ఉండండి. జీవితంలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. చిన్నతనం నుంచే రామాయణం, మహాభారతం వంటి గాథలు వినిపిస్తూ వాటిలోని పాత్రల ఔన్నత్యం గురించి తెలియజేయడం ద్వారా పిల్లలలో ఉన్నత భావాలు పెంపొందించి దేశం కోసం ఆలోచించే అవకాశం కలిగించండి. అమ్మ, నాన్న అనే పిలుపులు ఆప్యాయతను, అనురాగాన్ని పెంచుతాయి. పిల్లలకు తల్లిదండ్రులు అందించేది ఆప్యాయత, అనురాగాలే కానీ ఆస్తులు కాదు. అందుకే మమ్మీ డాడీ సంస్కృతికి స్వస్తి పలకండి. ఈజిప్టులో పిరమిడ్స్ లో ఉంచిన శవాలను మమ్మీలు అంటారు. ఈ విషయాలను గమనిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను భావితరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దగలరని, భావి భారతదేశ అభివృద్ధికి మీ బిడ్డలు ఉత్తరదారులు కావాలని, మీ కోసం అనుకోకుండా మీ పిల్లల కోసమైనా వీటిలో కొన్నైనా ఆచరించి ఆదర్శ భారతదేశ నిర్మాణంలో భాగం పంచుకోవాలని, అది భారతదేశంలో పుట్టిన ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రస్తుత మానవ ప్రవృత్తి. దేశంలో రోడ్లు విశాలం అవుతున్నాయి, మనసులు మాత్రం ఇరుకవుతున్నాయి. ఆకాశాన్ని అంటే భవంతులు ఎన్నో, మరి విడిపోతున్న కుటుంబాలు కూడా ఎన్నో. ఎన్నో మందుల షాపులు, హాస్పిటల్ గాని అంతకన్నా ఎక్కువ రోగాలు. శరీరానికి మాత్రం శ్రమ లేదు కానీ మనసు చూస్తే ఖాళీ లేదు. మనిషిని మోసం చేయడానికి సంపాదించే డిగ్రీలు ఎక్కువ, జీవించడానికి కావలసిన జ్ఞానం తక్కువ. తెలివితేటలు ఎక్కువ కానీ తీసుకునే నిర్ణయాలు తక్కువ. ఎప్పుడు ఎక్కువ కొంటూ ఉంటారు, చాలా తక్కువ ఆనందిస్తారు. తీరిక సమయం ఎక్కువైంది, దేనికి టైం కుదరదు. ఆలస్యంగా నిద్రలేస్తాడు, ఎక్కువ ఆలోచిస్తాడు, తక్కువ నవ్వుతాడు. మితం లేకుండా తాగుతాడు, కంపు కొడుతున్నా వదలడు. సిగరెట్లు, పాన్ పరాకులు. బ్రతకడం తెలుసు గాని జీవించడం తెలియదు. అంతరిక్షానికి ఎగురుతున్నాడు, అంతరంగాన్ని క్షోభ పెడుతున్నాడు. పైకెగిరి చంద్రమండలానికి వెళుతున్నాడు కానీ పక్కింటి వాడిని మాత్రం పలకరించలేకపోతున్నాడు. విషయమంతా కంప్యూటర్లో ఉంది, మైండ్ మాత్రం ఖాళీగా ఉంది. తినడానికి మాత్రం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ జీర్ణానికి మాత్రం శక్తే లేకుండా పోయింది. ఇల్లు చూస్తే చాలా విశాలం కానీ పడక గదులు చూస్తే విడివిడిగా ఉంటాయి. ఇద్దరి సంపాదనలు ఎక్కువయ్యాయి, అందుకే విడాకులు కూడా ఎక్కువయ్యాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకులు కనిపించడం లేదు, అనారోగ్యాన్ని పెంచే ప్లాస్టిక్ ఆకులు, గ్లాసులు, కాగితం, నాప్కిన్లు మాత్రం ప్రతి చోట కనిపిస్తున్నాయి. జంతువులకు తెలుసు ఎప్పుడు తినాలో, ఎంత తినాలో.
మనిషికి మాత్రం తెలియదు, అందుకే స్థూలకాయాలు. కంపును దాచుకునే ఇంకుడు కుండీలు పోయాయి, రోగాలను పెంచే డ్రైనేజీలు పెరిగాయి. ఇదండి ప్రస్తుత మానవ జీవితం. ఆనందం రమ్మంటే మరి ఎక్కడి నుండి వస్తుంది? ఆనందమయ జీవితానికి ఆచరించండి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో లేవండి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించండి. ప్రార్థన మనసుని ప్రక్షాళన చేస్తుంది. నిస్వార్థమైన ప్రార్థన ఆనందాన్ని ఇస్తుంది. మనిషిగా జన్మించినందుకు ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండండి. సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టండి, అప్పులు చేయవద్దు. ఇతరులను సంతోష పెట్టడంలో ఉన్న ఆనందాన్ని స్వయంగా అనుభవించండి. మీ కుటుంబ సభ్యుల సంతోషమే మీ విజయానికి ముఖ్య కారణంగా భావించండి. నిజాయితీగా జీవించండి, అది సంపూర్ణ స్వేచ్ఛకి, సంతృప్తికి, ఆనందానికి మార్గం. జీవితాన్ని సింపుల్ గా జీవించండి, ఖరీదైన అలవాట్లకు బానిసలు కావద్దు. ఇతరుల మీద ఆధారపడే అలవాటు కూడా ఖరీదైనవే. నిరాడంబర జీవికి స్వార్థం తక్కువగా ఉంటుంది. స్వార్థం లేని వ్యక్తికి ఘర్షణ ఉండదు. మీ మనసును ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. కోతి లాంటి మనసుని ఆధీనంలో ఉంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. డబ్బు ఉన్న వాళ్ళని, పదవి ఉన్న వాళ్ళని, మీకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తూ ఉండండి. మీరు కూడా ఆ స్థాయిని పొందే అవకాశం లభిస్తుంది. కనీసం 15 రోజులకు ఒకసారైనా ఉపవాసం చేయండి. శరీరానికి మనస్సుకు విశ్రాంతి కలిగి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కోపం, ఈర్ష్య, కక్ష, ద్వేషం, అసూయ, ప్రతీకారం ఆనందానికి శత్రువులు. ఇవి ప్రదర్శించే వ్యక్తిని అందరూ అలాగే చూస్తారు. అందుకే వీటిని దరిజేరనీయకండి. అందరినీ ప్రేమించండి, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. భయం, చిరికితనం ప్రదర్శించవద్దు. పిరికి మాటలు మాట్లాడవద్దు, వినవద్దు. దినపత్రికలు, టీవీలలో, సినిమాలలో ఆనందం కలిగించే వాటినే గుర్తుంచుకోండి, అవే చూడండి. మీ గురించి మీరెప్పుడూ గొప్పగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించేవారు ఎవరన్నా ఉంటే అది మీరు మాత్రమే. అందుకే మీ గురించి మీరెప్పుడూ ఉన్నతంగా ఆలోచించండి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు. మీ కోరికలు పెద్దవైనప్పుడు దానికోసం మీరు చేయవలసిన శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుందని మర్చిపోవద్దు. గొప్పవారిలోని గొప్ప గుణాలు గుర్తించండి, వాటి గురించి కాసేపు ఆలోచించండి. అవి మీలో ప్రవేశిస్తాయి, మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, మిమ్మల్ని గొప్పవాళ్లను చేస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అనుమానాలు పెంచుకోవద్దు. అనుమానం పెనుబోతం, నమ్మకం నూతన శక్తి. కుటుంబంలో ఎక్కువ ఆనందంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. వృత్తి వ్యాపారాలలో ఆనందంగా ఉండగలుగుతారు. శరీరానికి కావలసిన ఆహారాన్ని మాత్రం ఇవ్వండి. నాలుకకు కావలసిన రుచిని మాత్రం దూరంగా ఉంచండి. మీరు రోజు సంపాదించే దానిలో నుంచి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత మంచి సామాజిక సేవ కార్యక్రమాలకు ఖర్చు చేయండి. జీవితంలో ఆర్థిక కొరత ఉండదు. వ్యసనాలకు బానిసలు కావద్దు. వ్యసన పరుడిని సమాజమే కాదు, కుటుంబ సభ్యులు కూడా గౌరవించరు. అంతేకాదు, వ్యసనాలు ఆర్థిక ఇబ్బందులకు కారణాలు. ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి కారణాలు. మానసిక ఒత్తిడి జబ్బులకు నిలయం. అందుకే ఆనందాన్ని హరించి వేసే వ్యసనాలకు ఎప్పుడు దూరంగా ఉండండి. రోజు శరీరానికి శ్రమ కలిగించండి. ఎక్సర్సైజులు, ఆసనాలు వంటివి సాధన చేయండి. శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీర శుభ్రానికి స్నానం చేసినట్లు, దంత శుభ్రానికి బ్రష్ చేసినట్లు మనసును కూడా శుభ్రం చేయాలి. అందుకు తప్పనిసరిగా చేయండి ధ్యానం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీకు వీలు కుదిరిన టైంలో కనీసం 20 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ చుట్టూ ఏమి జరుగుతున్నా, ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ కూర్చోండి చాలు.
అదే ధ్యానం. మనసు శుభ్రపడుతుంది. చెడు ఆలోచనలు మనసులో రాకుండా చేస్తుంది. వీటిలో కొన్నైనా పాటిస్తూ ఆనందమయ జీవితానికి బాటలు వేసుకోండి. అంతేకాదు, ఏ ఇంట్లో అయితే మగవాళ్ళు తొందరగా ఇంటికి చేరుకుంటారో, ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆనందంగా స్వచ్ఛంగా నవ్వగలుగుతుందో, ఏ ఇంట్లో అయితే పిల్లలు పావురాల్లాగా హాయిగా ఉండగలుగుతారో, ఏ ఇంట్లో అయితే వ్యక్తుల మధ్య నమ్మకం ప్రేమ ఉంటాయో, ఆ ఇల్లు దేవతల నివాసం అవుతుంది. లక్ష్మి కళకళలాడుతుంది. పరమేశ్వరుడు పక్కనే రక్షిస్తూ ఉంటాడు. జీవితం అంటే ప్రక్క వాళ్ళను అధిగమించడం కాదు, మనల్ని మనం అధిగమించడం అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. విశ్వాన్ని గనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువు భూమి నుంచి లభిస్తుంది, మళ్ళీ భూమిలో కలుస్తుంది. కొన్ని వస్తువులకు చాలా విలువ ఉంటుంది, కొన్ని వాటికి విలువ ఉండటం లేదు. ఎంతో విలువైన వజ్రం భూమి నుండి వస్తుంది, బంగారం భూమి నుండి వస్తుంది, ఇనుము భూమి నుండి వస్తుంది, ఇటుక భూమి నుండి వస్తుంది, కొండ భూమి నుండి వస్తుంది, చెట్టు భూమి నుండి వస్తుంది, ఆహారం భూమి నుండి వస్తుంది. మనం ఉపయోగిస్తున్న ఇల్లు భూమి నుండి వచ్చిన పదార్థాలే, కట్టుకుంటున్న బట్టలు భూమి నుంచే వస్తున్నాయి. అయితే ఒక విచిత్రం చూడండి, భూమి నుంచే వచ్చిన వజ్రానికి ఎంతో విలువ ఉంది. ఎందుకంటే అది వజ్రంగా తయారైంది కనుక, బంగారం బంగారంగా తయారైంది కనుక విలువ వచ్చింది. మట్టిని ఎన్నో రకాలుగా ప్రాసెస్ చేయగా వచ్చినవే వజ్రం గాని బంగారం గాని. అదే మట్టి నుంచి వచ్చిన కొండకు మాత్రం మనము విలువను ఇవ్వడం లేదు. కారణం, అది మళ్ళీ భూమిలో కలిసిపోతుంది కాబట్టి. వజ్రానికి మాత్రం విలువ ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ మానవ జన్మను కూడా గమనించినట్లయితే ఎన్నో కోట్ల మంది ఈ భూమి మీద పుడుతున్నారు, అలాగే చనిపోతున్నారు కూడా. కానీ ఒక్కటి గమనించండి, కొంత మంది చనిపోయిన వారి ఫోటోలు కూడా శాశ్వతంగా మన ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ తగిలిస్తూ వారి చరిత్రలను చదువుతూ వారి గురించే చెప్పుకుంటున్నాం. ఒక వజ్రాన్ని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటూ విలువను ఇస్తున్నామో, చనిపోయిన కొందరు వ్యక్తులకు కూడా మనం అదే విలువని ఇస్తున్నాం, గౌరవాన్ని ఇస్తున్నాం. అంటే వారు చనిపోయినట్లా, లేక ఇంకా బ్రతికే ఉన్నట్లా? చనిపోయినా కూడా బతికి ఉన్నట్లే. ఎందుకంటే ఒక వజ్రం మట్టిలో నుండి పుట్టి అది వజ్రంగా గుర్తించబడడానికి ఎన్ని రకాలుగా ప్రాసెస్లు చేసి దానిని విలువైన వజ్రంగా మారుస్తున్నారో, ఈ వ్యక్తులు కూడా జీవితంలో అంత కష్టాలు అనుభవించి తమ జీవితాలను స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించారు. ఒక బుద్ధుడు కానీ, ఒక వివేకానందుడు కానీ, ఒక శంకరాచార్యులు కానీ, ఒక మహాత్మా గాంధీ గాని, ఒక సుభాష్ చంద్రబోస్ గాని అలా జీవించిన వాళ్లే. అందుకే ప్రతి వ్యక్తి అటువంటి జీవితం కోసం ఆరాటపడాలి. అయితే అటువంటి జీవితాన్ని పొందాలంటే అది ఆకస్మికంగా వచ్చేది కాదు. అలా అంటే తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళంతా భగవత్ స్వరూపులండి, మహాపురుషులండి అంటుంటారు. కానీ వాళ్ళు పుట్టింది మనలాగే, తల్లి గర్భం నుంచే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మరి అటువంటి తల్లి గర్భం నుంచే వచ్చిన మీరు కూడా ఎందుకు అలా తయారు కావాలని అనుకోవడం లేదు? అలా తయారు కావాలంటే ఆకస్మికంగా జరిగేదేనా? కాదు. దానికి ఎంతో శ్రమ, పట్టుదల, శ్రద్ధ, అంకిత భావం, దీక్ష కావాలి. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేవేనా అంటే లేదు. ఒక కల్పనా చావ్లాలా కావాలన్నా, ఒక సర్ ఆర్డర్ కాటన్ కావాలన్నా, ఒక మోక్షకొండం విశ్వేశ్వరయ్య కావాలన్నా
దానికి ఎంతో శ్రమ, పట్టుదల, ఆలోచన ఉండాలి. జీవితమంతా అదే ఆలోచనతో కలలు కంటూ అది నెరవేరేందుకు నిరంతరం పట్టుదలతో కృషి చేయాలి. అప్పుడే వజ్రంకి ఎంత విలువ వస్తుందో మనిషికి కూడా వస్తుంది. కానీ ప్రస్తుత సమాజంలో ఉన్న యువతను గమనిస్తే దేశం ఎటువైపు వెళుతుందో అనే భయం పుడుతుంది. యువత పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. తమ జీవితకాలం అంతా టీవీలు చూస్తూ, కంప్యూటర్ గేమ్లు ఆడుతూ, సినిమాలు చూస్తూ, సినిమా హీరోలని ఫ్యాన్స్లుగా చేసుకుని, కొందరైతే సినిమా హీరోనే దేవుడిగా పూజించే పిచ్చివాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల మాటకు విలువ లేకుండా తల్లిదండ్రులు రాత్రి లేక పగలు లేక కష్టపడి పండించి ఆ డబ్బులు పిల్లల స్కూల్ ఫీజులకు, జల్సాలకు ఇస్తుంటే ఆ యువత ఇవేమీ పట్టించుకోకుండా రకరకాల అలవాట్లకు బానిసలై సిగరెట్లు, ఆల్కహాల్, గుట్కాలు, మత్తు పదార్థాలకు బానిసలై సైబర్ కేఫ్లు చుట్టూ తిరుగుతూ అమ్మాయిలు, అబ్బాయిలు సైబర్ కేఫ్లతో బూతు బొమ్మలు చూస్తూ అక్కడి నుండి లాడ్జీలలో ప్రత్యక్షమైన సందర్భాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇదా యువతకు దారి? నిద్ర, మత్తు, బద్ధకం, పోస్ట్పోన్మెంట్, భయం, పిరిగితనంతోనూ కోపం, చిరాకు, ఈర్ష, కక్ష, ద్వేషాలు పెంచుకుని మానసికంగా కృంగిపోతూ చదువు పట్ల ఆసక్తి కనబరచలేక, అటు తల్లిదండ్రులను సంతృప్తి పరచలేక నిర్వీర్యమైపోతున్నారు. అటువంటి ప్రస్తుత భయానక పరిస్థితులలో యువత సక్రమైన ఆలోచనలతో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ మనసును చైతన్యం చేస్తూ రకరకాల కాంప్లెక్స్లతో ఆధీనంలో లేకుండా పోతున్న మనసును కంట్రోల్ చేసుకుంటూ సమాజం, తల్లిదండ్రులు సభా కనిపించుకునే రీతిలో వారు ఎదగడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు అందిస్తున్నాం. వీటిని గనక పాటించినట్లయితే మనసులో వస్తున్న చెడు ఆలోచనల నుండి బయటపడి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ప్రేమ, జాలి, దయ, కరుణ, ప్రతిభ, సమర్థతలతో ఉన్న శిఖరాలు అధిరోహించగలరని భావిస్తున్నాము. భారతదేశం వేదభూమి. వేదాలు మనకు మార్గాలు. మన ప్రాచీన ఋషులు ఎన్నో సంవత్సరాలు తపస్సులు ఆచరించి వేదాలు సారాన్ని గ్రహించి కొన్ని మంత్రాలు ఎలా ఉపయోగపడతాయో గ్రహించి మనకి అందించారు. వాటిని గనక నిత్యం ఉచ్చరిస్తుంటే మనసు ఆధీనంలో ఉంటుంది. ఒక చెడు ఆలోచన మనసులో కలిగినప్పుడు ఈ మంత్రాలను గనక ఉచ్చరించుకుంటే ఆ చెడు ఆలోచన నుండి బయటపడి మంచి ఆలోచనకు ప్రేరణ కలుగుతుంది. సరస్వతి మంత్రం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. సరస్వతీ దేవి, నీ కొరకు నమస్కారము. వరములు ఇచ్చేదానా, చక్కని రూపము దానా, విద్యను ప్రారంభించుట చేయుదును. నాకు ఎల్లప్పుడూ ఈ విద్య సిద్ధించుటకు అగుగాక. పద్మము యొక్క రేకుల వలె విశాలమైన కన్నులు కలదీను. పద్మము యొక్క కేసరముల వంటి పసుపు పచ్చని రంగు కలదీను. పద్మమే నివాసముగా కలదీయును. దేవతయగును సరస్వతి ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆ ప్రాణస్వరూపం, దుఃఖనాశకం, సుఖస్వరూపము, శ్రేష్టము, తేజస్సు గల పావనాశకం, దేవస్వరూపమైన పరమాత్మను
అంతరాత్మను ధరించదుముగాక. ఆ పరమాత్మ మా బుద్ధిని సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. మహామృత్యుంజయ మంత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షివమామృతాత్. దోసకాయ తీగ నుండి వేరుబడట్లుగానే మృత్యువు నుండి బయటపడి అమృతత్వం పొందుటకును, మంచి పరిమళాన్ని పుష్టిని పొందుటకును త్రివేణి వలయుతో ప్రమాణమాచరింతుము. లక్ష్మీ మంత్రం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరములే స్థితౌ గౌరీ, ప్రభాతే కర దర్శనం. చేతి యొక్క అగ్రభాగము లక్ష్మీదేవి, మధ్య భాగమునందు సరస్వతీదేవి, అడుగు భాగాన గౌరీదేవి కొలువై ఉన్నారు. కాన వేకువనే కరదర్శనం చేయాలి. అనంతరం కాళ్ళు కిందకు దింపి భూమిపై ఆంచుచు సముద్రే వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాం స్మర్శ క్షమస్వయే. సముద్రుని యందు నివసించు దానవు, హృదయ స్థానమందు పర్వతములను కలిగిన దానవు, నారాయణుని ప్రియపత్నివి అగు భూదేవి, నీకు నమస్కారము. పాదములు ఆంచుతున్నందుకు నన్ను క్షమించుము తల్లి. కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ వివరించిన 2 ముఖ్య శ్లోకాలు, వాటి అర్థము మీ ముందు ఉంచుతున్నాం. వాటిని గనక సరిగ్గా అర్థం చేసుకుని గ్రహించగలిగితే ఇక ఆ విద్యార్థికి తిరిగే లేదు. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం స్వత్వోత్తిష్ట పరంతప. తాత్పర్యం. క్లైబ్యం అంటే నపుంసకత్వం, పిరికితనం, అధైర్యం. వీనిని వదిలిపెట్టి ధైర్యముగా ముందుకు వెళ్ళవలెను కృష్ణ భగవానుడు ఈ శ్లోకములో అర్జునునకు తెలియజేస్తున్నాడు. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమములను 6 శక్తులు ఎక్కడ ఉండునో అక్కడ సాక్షాత్తు భగవంతుడు నివాసముండునని పెద్దలు చెప్పుచున్నారు. ప్రస్తుత సమాజంలో భయము, పిరికితనము, నిద్రమత్తు, బద్ధకము, కోపము, అసూయ, ఈర్ష్య, కక్ష, ద్వేషము వంటి అనేక రోగములతో బాధపడుచున్నారు. వీటిని వదిలిపెట్టిన వ్యక్తి విజయాన్ని సాధించగలడని భగవానుడు ఉద్దేశించుచున్నాడు. మానసిక దౌర్బల్యాన్ని పారద్రోలడానికి మహనీయులు సందేశాలు వింటూ వారి స్ఫూర్తితో విజయాలు సాధించవచ్చునని తెలియజేస్తున్నారు. అందుకే పరీక్షలు అన్నా, ఇంటర్వ్యూలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడు విజయాన్ని సాధించగలం. నిర్విష్టమైన జీవిత గమ్యం లేని నేటి యువత లక్ష్యం సాధించట కొరకు తన మొదటి అడుగు గమ్యం వైపు ప్రారంభించమని తెలియజేస్తూ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యత్యానో బంధురాత్మైవ రిపురాత్మనః. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం. తాత్పర్యం. ప్రతి జీవియు తనను తానే ఉద్ధరించుకొనవలెను. కృష్ణ భగవానుడు ఈ శ్లోకములో బోధించుచున్నాడు. గురువులు, శాస్త్రములు, దైవము, తల్లిదండ్రులు దారి చూపుదురే గాని నడవవలసినది మాత్రము తానే. తన కాళ్లతో తాను నడవవలెను, తన కండ్లతో తానే చూడవలెను, తన ఆకలిని తానే పోగొట్టుకొనవలెను అని పెద్దలు చెప్పినట్లు తమను తామును ఉద్ధరించుకుని వారికి మాత్రమే భగవంతుడు సహాయం చేయును. అంతేకాని నిద్రమత్తుతో సోమరులై దేవుడే నాకు అన్నీ చేయును, గురువే నాకు దారి చూపును
అనుకొనుట వెర్రితనము. భగవంతుడు కాని, శాస్త్రములు కాని, గురువులు కాని సోమరులకు, నిద్రమత్తుతో జీవించే వారికి, బద్ధకము ఎక్కువగా ఉన్నవారికి సహాయం చేయరు. మనం ఏదైనా ఒక వస్తువును మార్కెట్లో కొనవలసి ఉన్న కొంత మూల్యమును చెల్లించవలసి ఉండును. వస్తువు యొక్క విలువను బట్టి దాని ఖరీదు ఉంటుంది. అలానే ఊరికే భగవంతుడు ఎవరికి ఏమీ చేయడు. కొంత శ్రమపడి తనను తాను మాత్రమే ఉద్ధరించుకొనవలెను. ఎంతో మంది మహాత్ములు ఎంతో శ్రమపడి కష్టములు కోర్చి ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేసి ప్రపంచానికి ఉపయోగపడి జీవితాలను ధన్యం చేసుకున్నారు. గురువు శిష్యునకు ఉపదేశించుట, సంప్రదాయంను పాటించుటకే గాని అసలు పనితనము శిష్యుని చేతిలోనే ఉంటుంది. మనిషి తన రోగమునకు తానే మందును తిని ఎట్లు నయము చేసుకొనుచున్నాడో, తన ఆకలిని తానే అన్నము తిని ఎట్లు తీర్చుకొనుచున్నాడో, అలాగే పరీక్షలలో విజయం సాధించాలన్నా, వ్యాపారంలో ఉన్నతంగా ఎదగాలన్నా, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా తనకు తానే కష్టపడవలెను. సామాన్యముగా మనిషి మనసులో 2 భాగాలుండును. ఒకటి మంచి వైపు వెళుతుంటే రెండవది చెడు వైపు వెళుతుంది. ఒకటి ధర్మముగా జీవించవలసిన అంటే రెండవది అధర్మం వైపు లాగుతుంది. కావున మొదటి దానితో రెండవ దానిని ఓడించి, అంటే తనలోని శత్రువుని తానే జయించి తనను తాను ఉద్ధరించుకొనవలెను. ఇదే విషయాన్ని కృష్ణ భగవానుడు గీతలో అర్జునునకు బోధించుచున్నాడు. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు. శ్రద్ధ అనే ఉలితో పట్టుదలగా చిక్కితేనే గెలుపనే శిల్పం బయటపడుతుంది. ఆ శ్రద్ధ లేని విద్యార్థి రాయిలాగే మిగిలిపోతాడు. క్లాసులో నెంబర్ 1 కావాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా పాటించవలసిన సూత్రాలు. క్లాసులో జరిగే పాఠాలు ఎలా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయో అలానే హోంవర్క్ కూడా టైం టేబుల్ తయారు చేసుకోండి. ఏ రోజు వర్క్ ఆ రోజే పూర్తి చేయండి. హోంవర్క్, నోట్స్, రిటైండింగ్ వంటి పనులు మీరు కేటాయించిన సమయంలోనే పూర్తి చేసుకోండి. ఎప్పుడు ఒకే చోట ఒకే టైంలో చదవడానికి ప్రయత్నించండి. మీరు చదువుకునే కుర్చీ గోడకి ఎదురుగా వేసుకోండి. ఎటువంటి విషయాలు మీకు కనబడవు. ఒక సబ్జెక్టు చదివిన తర్వాత వెంటనే మరొక సబ్జెక్టు వెళ్ళవద్దు. కనీసం 5-10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత వేరొక సబ్జెక్టుకు వెళ్ళండి. చదవడానికి కావలసిన పుస్తకాలు, వాటర్ మొదలైనవి ముందుగానే దగ్గర పెట్టుకోండి. మధ్యలో లేవవలసిన అవసరం రాదు. ప్రతిరోజు తప్పనిసరిగా గంట అయినా చదవడం అలవాటు చేసుకోండి. సెలవులైనా మీరు ఎక్కడున్నా సరే చదవడం మాత్రం మానకూడదు. ఒకసారి రాసింది 10 సార్లు చదివిన దానికి సమానం. అందుకే చదివింది మెదడులో ప్రవేశించిందో లేదో తెలుసుకోవడానికి చూడకుండా రాసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. చదువుకునే చోట టెలివిజన్ లేకుండా చూసుకోండి. చదువుకునే గదిలో సినిమా యాక్టర్ల ఫోటోలు ఉంచవద్దు. అవి మీ ఏకాగ్రతను, మిమ్మల్ని కూడా పాడు చేస్తాయి. చదువుకునే సమయంలో ముఖ్యమైన విషయాలను పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవడం గాని, నోట్బుక్ లో వ్రాయడం గాని చేయండి. మీరు చదివే ఏ సబ్జెక్టు కష్టమైనది కాదు. ఎవరైనా అలా అన్నా నమ్మవద్దు. అది వారికి కష్టమైనది కావచ్చు, మీకు మాత్రం ఇష్టమైనదే అని గుర్తించండి. ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకు అదంటే ఇష్టం లేకపోవడమే అది కష్టంగా మారుతుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో పోట్లాటకు దిగవద్దు. గడియారం ఎదురుగా పెట్టుకుంటే టెన్షన్ పెరుగుతుంది. దాన్ని ఎదురుగా ఉంచుకోవద్దు.
లైటుకి ఎదురుగా హాయిగా నేల మీద కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి చదివితే బాగా వంట పడుతుందని చాలాసార్లు రుజువయ్యింది. చదివింది బాగా గుర్తుండడానికి ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు మంచి సమయం అని మర్చిపోవద్దు. పడుకుని చదివే అలవాటు మంచిది కాదు. దాని బదులు పుస్తకం మూసేసి హాయిగా రెస్ట్ తీసుకోవడం మంచిది. టీచర్లు చెప్పడానికి ముందుగా పాఠాలు మీరొకసారి చదివి చూడండి. తరువాత ఎంత బాగా అర్థమవుతాయో మీకే తెలుస్తుంది. చదువుకునేటప్పుడు భవిష్యత్తు గురించి, పరీక్షల గురించి ఆలోచించవద్దు. బాగా చదివితే బంగారు భవిష్యత్తు ముందుంటుంది. దేవునిపై భారం వేయవద్దు. భక్తి మంచిదే కానీ అంతా ఆయన మీదే భారం వేస్తే కుదరదు. మీ ప్రయత్నం మీరు చేయండి. భగవంతుడు తప్పనిసరిగా సహకరిస్తాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే చూడడు. దానికి ఒక గాజు చిమ్నీ వేస్తే ఆరకుండా చూస్తాడు. అలాగే మన ప్రయత్నం మనం చేస్తే దానికి భగవంతుడు సహకరిస్తాడు. పరీక్షలకు ముందు రోజు రాత్రి తొందరగా నిద్రకు ఉపక్రమించండి. ఉదయాన్నే నిద్ర లేచి రివిజన్ చేసుకోండి. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు సంవత్సరమంతా మీరు పుస్తకాలలో శ్రద్ధగా చదివి నేర్చుకున్నవే ఆలోచించి చక్కగా రాయండి. సంవత్సరం చివరలో రాసే పరీక్షలు కూడా మీరు తరగతులలో వ్రాసిన యూనిట్ టెస్టులు వంటివే. కాకపోతే వాటికి హాల్ టికెట్ అనేది మాత్రం అదనపు గుర్తింపు మాత్రమే. పరీక్షల ముందు ప్రతి పాఠం గుర్తుంటుందని పదే పదే అనుకోండి. పరీక్షల సమయంలో మొత్తం సిలబస్ అంతా చదవకుండా మీరు చేసుకున్న అండర్లైన్స్ ను గాని, వ్రాసుకున్న షార్ట్ నోట్స్ గాని చదవండి. వీలైనప్పుడల్లా పా పాత పేపర్స్ కు ఆన్సర్స్ వ్రాయండి. అయిపోయింది, ముగిసిపోయింది. జై శ్రీకృష్ణ. ఈ అవకాశం ఇచ్చిన గణేష్ గారికి, వెంకటేశ్వరరావు సార్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గణేష్ గారు, గణేష్ గారు. గణేష్ గారు. వెంకటేశ్వరరావు సార్.
గణేష్ గారు సరే. ఇప్పుడు వస్తున్నామో చూడండి. రత్నకుమారి గారు అయిపోయింది సార్. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా. మైక్ లైన్ చేసి క్లాప్. థ్యాంక్ యూ చాలా మేడం. బాగుంది మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఎవరో పంత్రిక గారు వచ్చి మంత్రాలు చదువుతున్నారేమో అని ఎట్లా అనిపించింది, అలా మంత్రాలు చదువుతుంటే చాలా బాగుంది. పిరమిడ్ మాస్టర్స్ మంత్రాలు కూడా చదువుతున్నారేమో అని డౌట్ వచ్చేసింది. చాలా బాగుంది. బాగుంది మేడం. అన్ని విద్యలు వచ్చు పుస్తకాలు మేడం. నాకు తెలిసి ఎవరో పేరు చెప్పి ఎవరో పుస్తకాలు రాస్తున్నారు. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపండి.